గుడ్ మార్నింగ్ నేను లక్ష్మి. జోరుగా నామినేషన్లు నేడే కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ కి ఇంటింటికి వైసీపీ పరవడ కాకిలపై వేటు. టీడీపీ జనసేన జేఏసీకి వేళాయే. మంత్రి కారుపై అటాక్, మహువాకు మాస్టర్ స్ట్రోక్, సింగర్ ని చంపిన సాలీలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100 లో చూద్దాం. ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, పాలేరులోని క్యాంపు కార్యాలయంలో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనపై కేంద్ర సంస్థల దాడులు జరుగుతాయని నిన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ఊపందుకుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కీలక నేతలు ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గ కేంద్రాలు, నామినేషన్ సెంటర్లు నేతల ర్యాలీలతో సందడిగా మారనున్నాయి. సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన గజ్వేల్, కామారెడ్డిలలో పోటీ చేస్తున్నారు. ఇవాళ 2 చోట్ల ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. తొలుత గజ్వేల్, ఆ తర్వాత కామారెడ్డికి వెళ్తారు. ఉదయం 10:45 ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా గజ్వేల్ కి బయలుదేరతారు. 11 నుంచి 12 గంటల మధ్య గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ కు వచ్చి లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 1:40 కామారెడ్డికి బయలుదేరతారు. 2 నుంచి 3 గంటల మధ్య కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:45 ఆయన సిరిసిల్లలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించనున్నారు. మంత్రి హరీష్ రావు కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిద్దిపేటలో ఇవాళ ఉదయం 11:30 తర్వాత ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా ఇవాళ హుజూరాబాద్ లో నామినేషన్ వేయనున్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దుబ్బాకలో ఆయన నామినేషన్ వేయనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రత్యేక అంబులెన్స్ లో వైద్యుల పర్యవేక్షణలో నామినేషన్ వేసేందుకు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ మైనార్టీ డిక్లరేషన్ ని ప్రకటించనుంది. సిడబ్ల్యూసీ సభ్యులు సల్మాన్ ఖుర్షీద్, ఇమ్రాన్ ప్రతాప్ ఈ డిక్లరేషన్ ని ప్రకటించనున్నారు. ఈ డిక్లరేషన్ లో భాగంగా ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, జైన్లకు పలు వాగ్దానాలు, సంక్షేమ పథకాలు ప్రకటించనున్నారు. ఏపీలో నేటి నుంచి వైఏపీని జగన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. వాటి నుంచి 30 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేయనున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీ సీఎం జగన్ నేటి నుంచి 2 రోజుల పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ అన్నమయ్య జిల్లా రాయచోటిలో మండలి డిప్యూటీ చైర్మన్ కుమారుడి వివాహ వేడుకకు, మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకకు హాజరవుతారు. ఆ తర్వాత పులివెందులలో కృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పులివెందులలోనే శిల్పారంభం ప్రారంభిస్తారు. ఆపై శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ స్కూల్ కి శంకుస్థాపన చేస్తారు. ఏపీ కాల్ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ ల్యాబ్లని ప్రారంభిస్తారు జగన్. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ ని సందర్శిస్తారు. అనంతరం సివి సుబ్బారెడ్డి నివాసానికి వెళ్తారు. ఇవాళ రాత్రి ఇడుపలపాయకు వెళ్లి వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. రేపు ఇడుపలపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ని ప్రారంభిస్తారు. అనంతరం ఎకో పార్క్, వేముల మండలం ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. తెలంగాణలో పోటీ చేస్తున్న తమ 8 మంది అభ్యర్థులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఫామ్లు అందించారు. హోమ్ రూల్ ఉండాలనే ఉద్దేశంతో దశాబ్ద కాలం పోటీకి దూరంగా ఉన్నామన్నారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోను తెలుగు, ఆంగ్ల భాషల్లో సమర్పించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ప్రకటనల కోసం పార్టీలు, అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మద్యం కంపెనీలకు చట్టవిరుద్ధంగా అనుమతి ఇచ్చారని కొల్లు రవీంద్రపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇవాళ టీడీపీ జనసేన జేఏసీ సమావేశం జరగనుంది. చంద్రబాబు నివాసంలో లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ పీఏసీ సమావేశం జరిగింది. ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమం ప్రోగ్రాం రూపకల్పనపై కసరత్తు చేశారు. జగన్ పాలనపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారాయన. లండన్ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన ప్రముఖ భారత సంతతి పారిశ్రామికవేత్త తరుణ్ గులాటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతును కోరారు.
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో 525 కోట్ల సొత్తు పట్టుబడింది. హైదరాబాద్ లో చినుకు పడితే వణుకు పుడుతున్న పరిస్థితులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వ తీరుని విమర్శించారు. ఇస్తాంబుల్, షికాగో విశ్వ నగరం అంటూ గొప్పలు కొట్టారని, ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. చేతి వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోంది రిలయన్స్ ఫౌండేషన్. స్వదేశ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ సంస్థ కళలు, కళాకారులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో అల్కజార్ మాల్లో స్వదేశ్ స్టోర్ ని ప్రారంభించింది. నీతా అంబానీ స్వదేశ్ స్టోర్ ని ప్రారంభించగా సినీ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు మహేష్ బాబు, సతీమణి నమ్రతా శిరోద్కర్, మంచు లక్ష్మి, ప్రముఖ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాకు లోక్సభ సభ్యురాలిగా కొనసాగే అర్హత లేదని, ఆమెను సభ నుంచి బహిష్కరించాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ తేల్చి చెప్పింది. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని, ఆమెపై వచ్చిన ఆరోపణల ఆధారంగా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ సిఫార్సు చేసింది. ఛత్తీస్గఢ్లో మంత్రి కాంగ్రెస్ నేత గురు రుద్ర కుమార్ కాన్వాయ్పై దాడి జరిగింది. బెమెతార ప్రాంతంలో ఆయన కారుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 2వ వారంలో ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్ ముందు ముగియనున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల సవరణలకు సంబంధించిన బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ బిల్లులకు సంబంధించి 3 నివేదికలు ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీకి చేరాయి. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందంటూ ప్రధాని ఆరోపించడంపై అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ కురువృద్ధుడైన అద్వానీ నివాసానికి వెళ్లిన ప్రధాని ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేశారు. మానవ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించడమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 10 రాష్ట్రాల్లో సోదాలను నిర్వహించింది. 44 మందిని అరెస్టు చేసింది. త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు సహా జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి. సిమ్ కార్డ్ మోసాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం మొబైల్ యూజర్ల కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్యను త్వరలో ప్రారంభించనుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ మాదిరి మొబైల్ యూజర్లకు ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనుంది. కాలుష్యంపై పోరుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం క్లౌడ్ సీడింగ్ విధానంలో కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఢిల్లీలో కాలుష్య నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్ సర్కార్. ఊబర్, ఓలా వంటి యాప్ ఆధారిత టాక్సీల ప్రవేశాన్ని నిషేధించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఏ వాహనాన్ని కూడా నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో స్మోక్ టవర్ వినియోగంలోకి వచ్చింది. కాలుష్య ప్రభావాన్ని తగ్గించడంలో స్మోక్ టవర్స్ పాత్ర సరిగా లేకపోవడంతో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ మూసివేసింది. డిసెంబర్ నెలాఖరున ఇవ్వాల్సిన సెలవులను కాలుష్యం కారణంగా ముందుకు కుదించింది. ఢిల్లీలో పాఠశాలలకు ఇవాల్టి నుంచి 18 వరకు శీతాకాల సెలవులుగా ప్రకటించింది. ఒడిశాలో రైలు పట్టాలు తప్పింది. జార్సుగూడ నుండి సంబల్పూర్కి వెళ్తున్న ప్యాసింజర్ రైలు సంబల్పూర్ జిల్లాలో పశువులను ఢీకొట్టి పట్టాలు తప్పింది. శాటిలైట్ ఆధారిత వాయిస్ డేటా కమ్యూనికేషన్ వంటి ఇంటర్నెట్ సేవలు భారత్లో అందించాలన్న స్టార్లింక్ అధినేత ఎలన్ మస్క్ నిరీక్షణ ఫలించింది. త్వరలో స్టార్లింక్ సేవలు అందించేలా అనుమతి ఇవ్వనుంది అని సమాచారం ఉంది. యూకేలో దీపావళి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 10 డౌనింగ్ స్ట్రీట్లో నిర్వహించిన వేడుకల్లో సునక్ దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్రెజిల్ దేశంలో సాలీడు కాటుకు ప్రముఖ గాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రముఖ సింగర్ డార్లిన్ మోరైస్ ముఖంపై ఇటీవల సాలీడు కాటు వేసింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచాడు. సిర్పూర్, కాగజ్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై విమర్శలు కురిపించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని అన్ని గమనించి ఓటు వేయాలని కోరారు. రైతు బంధు, 24 గంటల కరెంట్, ధరణి వద్దంటున్న కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ఆసిఫాబాద్ సభలోనూ పాల్గొన్న గులాబీ బాస్ మన్యం ప్రాంతాల్లో నీళ్లకు ఇబ్బంది లేకుండా చేశామని చెప్పారు. వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేశామన్నారు. పోడు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామని వెల్లడించారాయన.
బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాద సభలను కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి లాభాల్లోకి వచ్చిందన్నారు. ప్రతి ఇంటికి ప్రతిరోజు 24 గంటల పాటు నీళ్లివ్వటమే తన కల అన్నారు మంత్రి కేటీఆర్. రైతు బంధు లబ్ధిదారుల ఎంపికపై పునరాలోచిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తాను ఉచిత కరెంట్ తీసివేయమని మాట్లాడలేదని, ఒకవేళ అలా మాట్లాడినట్టు నిరూపిస్తే తన నామినేషన్ విత్డ్రా చేసుకుంటానన్నారు. ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 11న సాయంత్రం హైదరాబాద్కి రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4:45 బేగంపేట ఎయిర్పోర్టుకి చేరుకోనున్న ప్రధాని 5 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుర్చీల కొట్లాట తప్ప సంక్షేమ పాలన ఉండదంటూ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో హత్యలు, కిడ్నాప్లు పెరిగిపోయాయని చెప్పారాయన. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కేసీఆర్ కాంగ్రెస్ ని పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ మజ్లిస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో 3 గంటల పాటు కూడా కరెంటు ఇవ్వలేని వారు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో ఎక్కడ కరెంటు రావట్లేదో చెప్తే అక్కడికి వచ్చేందుకు సిద్ధమని అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారన్నారాయన. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ద్రోహులంతా ఏకం అవుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గజ్వేల్ ప్రజలు మరోసారి సీఎం కేసీఆర్ కు బ్రహ్మరథం పడతారని అన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. సిపిఐ నేత నారాయణ కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి కూననేని సాంబశివరావుకు ఓటు వేసి ఆ 3 పార్టీలను నేలకూల్చాలన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్నారు. సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి ఎన్నికలు కేంద్రంలో పరిపాలించే నాయకుని సూచిస్తాయన్నారు. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ సిఐడి చీఫ్ సంజయ్. అసభ్య పోస్టులు పెట్టే 200 సోషల్ మీడియా అకౌంట్లను మానిటర్ చేస్తున్నామన్నారు. తెలంగాణ ఎన్నికల బందోబస్తుకు తమిళనాడు పోలీసులు రానున్నారు. ఎన్నికల భద్రతా విధులు చేపట్టేందుకు 5,000 మంది పోలీసులను పంపించాలని తమిళనాడు ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. దీనికి తమిళనాడు సర్కార్ అంగీకరించింది. వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. సెప్టెంబర్ 20 నుంచి ఉన్న ఎస్కాట్ బెయిల్ ని మధ్యంతర బెయిల్ గా మార్చింది సిబిఐ కోర్టు. ఏపీ ఆర్థికంగా బలోపేతం కావడానికి సీఎం జగనే కారణమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జగన్ సీఎం కాకముందు తలసరి ఆదాయంలో ఏపీ చాలా వెనుకబడి ఉందని అన్నారు. ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టాలని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని కోరారు. రాష్ట్రంలో భారీగా నకిలీ ఓట్లు నమోదవుతున్నాయని ఆరోపించారు. పార్వేటి మండపం వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మరోసారి స్పందించారు. కొత్త మండపాల నిర్మాణంపై ఓ వ్యక్తి మాత్రమే ఆరోపణలు చేస్తున్నారన్నారు. శిథిలావస్థలో ఉన్న మండపాలను పునరుద్ధరణ చేస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ని కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. ఎన్నికల కమిషన్ నిర్ధారించిన దానికంటే మంత్రి గంగుల కమలాకర్ ఎక్కువ ఖర్చు చేశారని పొన్నం ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ శివారులో నకిలీ చాక్లెట్స్ తయారీ దందా జోరుగా సాగుతోంది. హైదర్గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో తయారీ చేస్తున్న నకిలీ చాక్లెట్ల దందాకు పోలీసులు చెక్ పెట్టారు. విశాఖలోని పరవాడ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో 4 కాకీలపై వేటు పడింది. ఓ ఆర్మీ ఉద్యోగిపై 4 పోలీసులు దాడి చేశారు. గంటకు పైగా వందలాది మంది చూస్తూ ఉండగా దారుణంగా కొట్టారు. దీంతో ఆ 4 కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. పరవాడ ఘటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. దిశ యాప్ పేరుతో ఏదో దంతా సాగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిపిఎం మావోయిస్ట్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. స్తూపం ఏర్పాటు చేసిన ప్రాంతంలోని భూమిని కొందరు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇక్కడ ప్లాట్లు కొన్నవారు వెంటనే డబ్బులు వెనక్కి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ కిష్టారం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఓపెన్ కాస్ట్ లోకి నీరు చేరుకుంది.
తెలంగాణలో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. మహిళల అభివృద్ధి కోసం పనిచేశానని, ప్రతి మహిళ స్వయం శక్తితో ఎదగాలన్నదే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. నితీష్ కుమార్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో బీజేపీ మహిళా నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతగా దిగజారిపోతారంటూ మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్షాలు మహిళలపై అసభ్యకర పదజాల ఉపయోగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. మధ్యప్రదేశ్లో పర్యటించిన ప్రియాంక గాంధీ బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రావణాసురుడు రామ లక్ష్మణులను మోసం చేసినట్లుగా బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారామె. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర స్పందించారు. కాలుష్య నివారణకు సలహా ఇచ్చారు. పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్యం తగ్గే అవకాశం ఉందని తెలిపారు ఆయన. భారతీయ రైల్వే నూతనంగా ప్రవేశపెట్టబోతున్న వందే సాధారణ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ముంబై నుంచి బయలుదేరిన రైలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అహ్మదాబాద్కి చేరుకుంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి కీలక ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని రష్యా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రష్యా తప్పుకున్న అనంతరం నాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఒడంబడిక ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్టు నాటో కూటమి ప్రకటించింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఇకపై దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అమెరికా ప్రతినిధుల సభలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాలస్తీనా మూలాలున్న సభ్యురాలు రషీదా త్లైబ్ ఇజ్రాయెల్ హమాస్ వార్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హమాస్తో సంబంధాలు కొనసాగుతాయని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలో హమాస్ విదేశీ మద్దతుదారులపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది. లాఫింగ్ గ్యాస్ గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్ ని బ్రిటన్ ప్రభుత్వం నిషేధించింది. వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడం చట్టరీత్యా నేరమని పేర్కొంది. ఆస్ట్రేలియన్ టెలికాం దిగ్గజం ఆప్టస్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. కమ్యూనికేషన్లలో ఇబ్బందులు తలెత్తడంతో దాదాపు లక్షల మందికి ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులు నిలిచిపోయాయి. వన్డే వరల్డ్ కప్ లో జయత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో దుమ్ము రేపింది. టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. భారత్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ ని బెంగళూరుకి మార్చారు. ఈ మ్యాచ్ డిసెంబర్ 3న జరగనుండటం, అదే రోజు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉండటంతో భద్రత కల్పించలేమన్నారు పోలీసులు. దీంతో మ్యాచ్ ని బెంగళూరుకి షిఫ్ట్ చేశారు.